ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం మనము 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పటిదాకా మనము అర్జునుడు అడిగిన ప్రశ్నని తీసుకొని అందరూ శ్రద్ధతో చేస్తారు. కానీ వాళ్ళలో ఈ శాస్త్ర జ్ఞానం గనక లేకపోతే వాళ్ళది సాత్వికమా, రాజసమా, తామసికమా అని చెప్పేసేసి అర్జునుడు అడిగిన ప్రశ్నతో మొదలవుతుంది. కానీ ఈ అధ్యాయాన్ని మనం లోతుగా పరిశీలించాము ఇప్పటిదాకా. ఈ అధ్యాయాన్ని చివరి భాగానికి తీసుకొస్తూ భగవానుడు ఇప్పటిదాకా చెప్పినటువంటి అంశాలేవైతే ఉన్నాయో, అంటే మనము హ్మ్. ఒక పరమాత్మ తత్వాన్ని, అమృతత్వాన్ని మనము తెలుసుకోవటానికి, మనలోనే ఉన్నటువంటి ఈ పరమాత్మ తత్వాన్ని మనము ఎరగటానికి, ఒక ఎరుకతో ఉండటానికి దారి, కొన్ని ప్రక్రియలు మనకి ఈ జ్ఞానం అంతా కూడా తెలిసింది. తెలిసిన తర్వాత దాన్ని అనుభూతిగా పొందటానికి, అనుభవం పొందటానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం అన్నమాట. ఆ కష్టాన్ని తీర్చటానికే భగవానుడు ఈ 16, 17 అధ్యాయాలని చెప్పటం జరిగిందనమాట. వాటిని ఎంత చక్కగా మనం పరిశీలించి, ఎంత డీప్‌గా మనం అర్థం చేసుకొని, మన జీవితానికి అన్వయించుకుంటామో, అంత తొందరగా మనం అనుభూతిని, ఆ నిర్వికల్ప స్థితిని మనం పొందగలుగుతాము అని చెప్పగలుగుతామనమాట. ఇక్కడ మనకి 4 అంశాలని మనకి భగవానుడిచ్చారు. ఏంటి? మన జీవితంలో రోజు చేసేవి మనం అనుకున్నాము. ఏంటి? కర్మల ద్వారా కర్మలోనే భక్తి గాని, యోగం గాని, లేకపోతే ఇంక ధ్యానం గాని, ఏది చేసినా గాని నీ యొక్క మనశుద్ధి జరుగుతుంది. మనోశుద్ధి జరిగిన తర్వాత, దాని తర్వాత ఈ జ్ఞానంతో ఒక గురువు గనక నీకు జ్ఞానానికి పొందటానికి ఒక గురువు లభించి, దాన్ని సరైన మార్గంలో అర్థం చేసుకునే రీతిలో కనుక బోధిస్తే, ఆ బోధని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో ఈ 17వ అధ్యాయం కూడా మనకు బోధిస్తుందనమాట. అందుకనే భగవానుడు ఆహారంతో మొదలుపెట్టి, ఆహారం దగ్గర నుంచి తర్వాత మనకి యజ్ఞము, దానము, తపస్సు ఇలా 4 అంశాలని చెప్పటం జరిగింది. అంటే ఏంటి? మనం రోజు చేసే పనుల్లో ఇంతకు మించి ఏమి చేయం మనం. అంటే ప్రతి పనిలో ఈ పరమాత్మ తత్వాన్ని మనం అన్వయించుకుంటూ, అదే మనం అయిపోతూ, ప్రతి పనిలో ఎలాగైతే మనము ధర్మాన్ని అనుసరించటం కాదు, ధర్మమే మనం అయిపోతాము. అలానే యజ్ఞం చెయ్యటం కాదు, ఆ యజ్ఞ యొక్క శక్తి ఏదైతే ఉందో, ఇందాక ఎలాగైతే మనం చలన శక్తి అనుకున్నామో, ఆ శక్తే నేను అనే భావనతో మనం ఎప్పుడైతే ఈ యజ్ఞ, దాన, తపస్సులన్నీ చేస్తూ ఉంటామో, అప్పుడు మనకి ఈ అమృతత్వం అనేది అనుభూతిలోకి వస్తుంది అని చెప్పేసేసి భగవానుడు చెప్తున్నాడు. సరే, ఇవన్నీ 4 చెప్పిన తర్వాత మళ్ళా మనకి ఓం తత్సత్ అనేటువంటి విశ్లేషణని 23వ శ్లోకం నుంచి చివరిదాకా ఆల్మోస్ట్ ఈ అధ్యాయం చివరిదాకా 28వ శ్లోకం దాకా ఈ ఓం తత్సత్ అనే అర్థాన్ని మనకి వివరించడం జరిగింది. మనం చాలా సార్లు విన్నాం ఓం తత్సత్ అనేది. ప్రతి చోట, ప్రతి మంత్రాలలో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం మనం. అలానే ఒక ప్రసంగం అయిపోయినా గానీ, ఒక కార్యక్రమం అయిపోయినా గానీ, ఈవెన్ మనకి భగవద్గీత ప్రతి అధ్యాయం చివర గద్యంలో ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు అని ఉంటుంది.
సో, అలానే ఈ ఓం తత్సత్ అనేది ఈ ఆహార, యజ్ఞ, జ్ఞాన, తపస్సులు యజ్ఞ, దాన, తపస్సులలో మనం అన్వయించుకుంటూ మన జీవితంలో చేసే సాధనని మనం ఎలా తెలుసుకోవాలనేది ముందు ఈరోజు తెలుసుకుందాము. అది హ్మ్. ఏం చెప్తున్నారో చూద్దాం ఫస్ట్. మొట్టమొదటి శ్లోకం 23వ శ్లోకం. తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా అంటున్నారు. అంటే ఈ ఓం తత్సత్ అనేటువంటివి మనకి సృష్టి ఆరంభంలో నుంచే ఉంది. ఓకే. పరబ్రహ్మానికి ప్రతీకగా ఈ 3 మనం ఎలాగైతే ఓంకారము పరబ్రహ్మ నామంగా చెప్పుకుంటున్నామో, అలానే ఓం తత్సత్ అనేది కూడాను అలానే నిర్దేశించబడింది అని చెప్తున్నారు. అంటే ఎవరి ద్వారా తెలుస్తుంది మనకి అంటే, ఇదంతాను పురోహితులు అంటే పండితులనమాట. అంటే జ్ఞానులు. జ్ఞానులు, శాస్త్రములు, మనం చేసేటువంటి యజ్ఞాలు అంటే ఏదైతే ఈ పరబ్రహ్మ తత్వాన్ని, పరతత్వాన్ని అర్థం చేసుకొని చేసేటువంటి పనులన్నీ కూడాను యజ్ఞాలే అన్నమాట. అది నిజమైన యజ్ఞం అన్నమాట. దాన్ని చెప్పటానికే భగవానుడు ఈ నిర్దేశమః అని చెప్పేసేసి ఇక్కడ నిర్దేశ అంటే ఏంటంటే, మనకి అది ఏమి నిర్దేశిస్తుంది అంటే, ఏమి చూపిస్తుంది అంటే, ఒకటి చూపించాలి మనకి. అంటే ఒక నామాన్ని మనకి ఓంకారం అనే బదులు ఓం తత్సత్ అంటున్నాం. అంటే ఏంటి? ఓం అనేది నామం అనుకోవచ్చు భగవానుడికి. కానీ తత్ సత్తులో ఒక సాధనా ప్రక్రియ ఉందన్నమాట. ఆ సాధనా ప్రక్రియని ఈరోజు నేర్చుకుంటున్నాం మనము. ఆ అనుభూతి తెచ్చుకునేది నేర్చుకుంటున్నామనమాట. ఇక్కడ కొంచెం మనం లోపలికెళ్ళే ముందు మనం గనక విశ్లేషణ జేస్తే, ఇప్పుడు ఓం తత్సత్ అనేది ఓం తీసుకుందాం మొట్టమొదటగా. ఓం తీసుకుంటే అకార, ఉకార, మకారాలు అని చెప్పుకున్నాము. మాండూక్యోపనిషత్తు గురించి చెప్పుకున్నాము. ఆ మాండూక్యోపనిషత్తులో ఓంకారం గురించి విస్తారంగా తెలుసుకొని, ఆహ్, అకార, ఉకార, మకారాలన్నీ కూడాను మనము 3 రకాలుగా తెలుసుకున్నాము. ఎలా అంటే మనము జాగ్రత్, స్వప్న, సుషుప్తులు ఈ 3. అంటే అకారం వచ్చేటప్పటికి విశ్వుడు. అంటే జాగ్రత్త స్థితిలో విశ్వుడు చలన శక్తి అన్నమాట. ఆ చలన శక్తికి విశ్వుడు అని పేరు పెట్టారు. తర్వాత స్వప్నావస్థలో వచ్చేటప్పటికి తైజస్సుడు అన్నారు. తర్వాత సుషుప్తిలో వచ్చేటప్పటికి ప్రాజ్ఞుడు అన్నారు. అంటే మనం ఒక రకమైనటువంటి ఆహ్, ఆ డీపర్‌గా ఉన్నటువంటి పరమాత్మ తత్వంలో లీనమైపోయి ఉన్నాం గాబట్టి సుషుప్తిలో ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాం గాబట్టి అది ప్రాజ్ఞుడు అన్నారనమాట. కానీ దాని తర్వాత వచ్చేటువంటి శక్తి ఒక ఓంకారానికి, ఇంకొక ఓంకారానికి మధ్యలో ఉన్న శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తిని ఎరుకగా ఎవరు చూస్తున్నారో దాన్ని పరబ్రహ్మ తత్వంగా గుర్తించటం అనేది మనకి మాండూక్య ఉపనిషత్తు నేర్పించింది. అంటే ఓం అనేది ఏంటంటే ఇక్కడ అవతి రక్షతి పాలయతి ఇతి ఓం అంటారంట. అవతి రక్షతి పాలయతి ఇతి ఓం. అంటే రక్షణ, పాలన కలగజేసి మనల్ని లయం చేయిస్తుందనమాట దాంట్లోకి. అంటే నిన్ను నీలోకే లయం చేయిస్తుంది. ఎలాగైతే కఠోపనిషత్తులో చెప్పుకున్నట్టుగా మనము ఒక సాలీడులో నుంచే ఆ మొత్తం గూడంతా వచ్చి దాంట్లోకే అది లీనమైపోయినట్టు, ఈ పరమాత్మ తత్వం అనేది ఎప్పటినుంచో ఉన్నది, పురాతనమైనది. ఆ పురాతనంగా ఉన్నది ఈ వాక్ అనేటువంటి ఓంకారం ద్వారా ఈ వేదాలని ఈ యొక్క హిరణ్యగర్భుడికి ఇవ్వటం జరిగింది. హిరణ్యగర్భుడు ఎలా సాధించాడు? ఆయన కూడా ధ్యానం ద్వారా, ఒక తపస్సు ద్వారా, ఈ పరభావనతో, పరతత్వం అనే భావనతోనే ఆయనకది ప్రసాదించబడింది. ఓకే. ఇదే భూరి దక్షిణః అన్నమాట. అది మొత్తము మనము ఈ ప్రపంచం అనేటువంటి మన కర్మలేవైతే ఉన్నాయో,
ఆ కర్మ రాహిత్యాన్ని పొందటానికి, కర్మలనన్నీ ఖర్చు చేసుకోవడానికే ఆ భూరి దక్షిణః అనేది మనకివ్వటం జరిగిందనమాట. దీన్నే మళ్ళా మనకి 18వ అధ్యాయంలో భగవానుడు బాగా బ్యూటిఫుల్‌గా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాటిని ఎలా అధిగమించాలి అనేది మనకి చెప్తారు. అక్కడ మనం చెప్పుకుందాం ఇంకోసారి. తర్వాత ఈ రక్షణ, పాలన చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, మనము మన సాధనని చక్కగా చేసుకుంటూ వెళ్తామనమాట. ఇక్కడ మనం 3 చెప్పుకున్నాము. ఈ ఇక్కడ బ్రహ్మణ బ్రాహ్మణాస బ్రహ్మణాః అనుకోవచ్చు. వేదాః యజ్ఞాః అని 3 ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ బ్రహ్మ ముందు ఉచ్చరించారు ఈ ఓం తత్సత్ అనేది. ఏది? ఈ హిరణ్యగర్భ తత్వంలోకి ఆయన అది ప్రవేశపెట్టటం మూలాన మొట్టమొదటగా అది వచ్చిందనమాట. ఏదైనా గాని ఆ ఓం తత్సత్ అనే భావన లేకపోతే ఏది మనకి ఫలితాన్ని ఇవ్వదనమాట. మంచి ఫలాన్ని ఇవ్వదనమాట. అదే సంప్రదాయం కూడా అయింది మనకి. ఎందుకంటే అవి తొలి పలుకులు కాబట్టి. ఓకే. ఆ భావనతో మన యజ్ఞము అంటే సృష్టి కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటుంది. మన సృష్టి కార్యక్రమం ఏంటి? మనం తెలుసుకోవాల్సింది అంటే, మనము వ్యష్టి కర్మతో ఈ శరీరాన్ని ఇంతకు ముందు జన్మల్లో రకరకాల శరీరాల్ని ఎందుకు తీసుకొనొస్తున్నాము? ఆ కర్మ వాసనలు, కర్మ ఫలితాలు వాటన్నింటిని అనుభవించడానికి అంటే యజ్ఞం చేయటానికొస్తున్నాము. ఆ యజ్ఞం ద్వారా కర్మల్ని ఖర్చు చేసుకుంటున్నాము. కానీ మనం చేసే యజ్ఞాలన్నీ ఎలా ఎళ్తున్నాయి అంటే, ఇంకా కర్మ వాసనలు పెంచుకునే విధంగా వెళ్తున్నాయి. ఆ భావనని మనకి పెంచటమే ఈ ఓం తత్సత్ యొక్క లక్ష్యం అన్నమాట. సో, ఇక్కడ వేదము మనకి వైదిక జీవనాన్ని ప్రసాదిస్తుంది గాబట్టి, ఈ వేదాన్ని చెప్పటం జరిగింది. అక్కడే మళ్ళా ఈ శ్లోకంలోనే బ్రాహ్మణః అని చెప్తూ బ్రాహ్మణ బ్రాహ్మణాలు అని చెప్పుకోవచ్చనమాట. అంటే మనకి మామూలుగా వేద భాగంలో సంహితాలు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు అనేటువంటి 4 అంశాలున్నాయి గదా! ఆ బ్రాహ్మణాలు కూడాను మనకి ఈ కర్మ భాగంలో, యజ్ఞ భాగంలో మనం చేసేటువంటి కర్మల్లో వెనక ఉన్నటువంటి అర్థాన్ని బోధిస్తాయన్నమాట. అందుకని ఇక్కడ బ్రాహ్మణాః అని కూడా అర్థం మనం చెప్పుకోవచ్చన్నమాట. సో, ఇక్కడ బ్రహ్మణః అనేది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనకు అన్వయించుకుంటే మనము బ్రహ్మ వేదం జానాతి ఇతి బ్రాహ్మణః అని చెప్తారనమాట. అంటే పరబ్రహ్మ తత్వాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంచుకొని అంటే బ్రాహ్మణుడు ఎవరు అని ఉపనిషత్తు ఏం చెప్తుంది మనకి? పరబ్రహ్మ తత్వాన్ని ఎరిగిన వాళ్ళే బ్రాహ్మణులు అని చెప్తుంది మనకి ఉపనిషత్తు. సో, అలా ఈ వైదిక జీవనం అంటే ఏంటి అంటే, ఈ ఓం తత్సత్ అనే దానికి అర్థం తెలుసుకొని, దాన్ని ప్రతి ఒక్క యజ్ఞ, దాన, తపస్సు అన్నింటిలో అన్వయించుకోవటమే ముఖ్య లక్ష్యము మనకి అని గుర్తుపెట్టుకోవాలనమాట. అది ఆ ఉద్దేశంతో ఈ ఈ యొక్క శ్లోకం మనకి ఆ బ్యాక్‌గ్రౌండ్‌తో నేర్చుకోవాలనమాట ఇట్లా. ఇక్కడ మనం ఈ శ్లోకాన్ని గనక మనం ఒకసారి పరిశీలిద్దాము. బ్రహ్మణః త్రివిధ నిర్దేశః అని చెప్తున్నారు. ఏంటి అంటే చేసేటువంటి కర్మ, ఆ కర్మ వెనకమాలున్నటువంటి జ్ఞానము, ఆ జ్ఞాన నిష్టలో నిలబడగలిగేటువంటి బ్రాహ్మణ తత్వము, ఈ 3 త్రివిధంగా నిర్దేశిస్తాయి ఓం తత్సత్‌ని అనేది. ఒకసారి మళ్ళా మనం చేసే జీవన విధానము యజ్ఞమైతే, వేదాలొచ్చేటప్పటికేంటంటే, ఆ య దానిలో ఉన్నటువంటి మదనం చేస్తూ దాన్ని అర్థం తెలుసుకొని, పరతత్వానికి దాన్ని అన్వయించుకుంటూ చేసే భాగమే వేదమనమాట. దాన్ని ఆ నిష్టలో నిలబడటమే బ్రాహ్మణ తత్వం అన్నమాట. ఇట్లా త్రివిధంగా ఓం తత్సత్ అనేది మనకి నిర్ణయించబడుతూ ఉంటుంది. తర్వాత ఓకే. ఇక్కడ మనము ఒక పాత్‌ని ఏర్పరచుకోవాలన్నమాట. ఒక దారిని ఏర్పరచుకోవాలి. మనం రోజు చేసే పనుల్లో
మనం మనం రోజు ఇంటరాక్ట్ అయ్యే పనుల్లో. అంటే మనం చేసేవేంటి? మనం రోజు చేసే కర్మల్లో, మన జీవితంలో, మన ఫ్యామిలీతో రియాక్ట్ అవుతాము. కమ్యూనిటీతో రియాక్ట్ అవుతాము. తర్వాత మనం చేసేటువంటి వర్క్‌తో రియాక్ట్ అవుతూ ఉంటాము. మన సమాజంతో రియాక్ట్ అయినప్పుడు అంటే నేచర్‌తో గూడా రియాక్ట్ అవుతూ ఉంటాము. ఇవన్నీ చేసేటప్పుడు ఈ పరతత్వాన్ని మనసులో ఎలా నిలుపుకోవాలి? ఇక్కడ మనకి ఒకటి తెలుసుకోవాల్సింది ఓం తత్సత్‌లో ఏంటంటే నిగూఢమైనటువంటిది. ఇది చాలా కేర్‌ఫుల్‌గా తెలుసుకోవాల్సిందేంటంటే, మనము ఈ ఆవరణలో ఆవరణ దోషంలో, విక్షేప దోషంలో, మల దోషము అనేటువంటి 3 దోషాల్లో మనం ఎప్పుడూ ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం. దాని నుంచి మనల్ని జాగ్రత్త చేసి ఉత్తరింపచేసేది అంటే తరింపచేసేదే ఈ యొక్క ఓం తత్సత్తు అనేది మనం తెలుసుకోవాలనమాట. దాంట్లోనే ఈ పరమాత్మ తత్వంలో నిలబడగలిగే చేసేదే మన అదనమాట. ఈ ప్రాసెస్‌లో ఏమవుతుంది అంటే, మన ఈగో అంటే నేను అన్న భావన ఈ పరతత్వ భావనలో డిజాల్వ్ అయిపోతుంది. లిక్విడేట్ అయిపోతుందనమాట. ఆ లిక్విడేట్ అవ్వటానికి మనం ఏం చేయాలి? మన నేను అన్న భావనని చేసే ప్రతి పనిలో ఈ ఓం తత్సత్‌ని ఉపయోగించుకొని ఎలా మనము గట్టెక్కాలి అనేదే ఈ రాబోయే శ్లోకాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఓకే. అంటే మనము ఈ ప్రాసెస్‌ని ట్యూనప్ ఎలా చేయాలి? ఎలా చేసుకుంటూ వెళ్ళాలి అనేది వస్తుందన్నమాట. సో, ఇప్పుడు దాంతో మనం 24 శ్లోకాన్ని పరిశీలిద్దాం. తస్మాద్ ఓం ఇత్యుదాహృత్య యజ్ఞదానతపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. ఇక్కడేం చెప్తున్నారు? యజ్ఞాలు, దానాలు, తపస్సులు అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ ఈ ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఈ అన్ని ప్రక్రియలు ఏదైతే మనం ఆచరిస్తూ ఉంటామో, దాంట్లో ఈ వేద విధులు అంటే బ్రహ్మవాదులు ఎవరైతే ఉన్నారో విధానోక్తః ఆ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి యజ్ఞ, దాన, తపస్సులన్నీ కూడాను సతతం ఎల్లప్పుడూ కూడా ఓం ఇతి ఉదాహృత్య ప్రవర్తంతే అని చెప్తున్నారు. ఓం ఇతి ఉదాహృత్య ప్రవర్తంతే. అంటే ఎల్లప్పుడూను ఓం అను పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తూ ప్రవర్తంతే అంటే ప్రారంభిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే బ్రహ్మవాదినాం సతతం వృధాహృత్య ఓం ఇతి ఉదానోక్తః. ఈ యజ్ఞ, దాన, తపస్సులన్నీ చేసేటప్పుడు మనము ఓంకారం అనేటువంటి పరమాత్మ తత్వాన్ని మనసులో ఉంచుకోవాలి అని చెప్తున్నారు. చెప్తూ ఇక్కడ మనము మనం గనక చూస్తే ఈ కర్మలు చేసేటప్పుడు ఓంకారాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు. దాన్ని పరిశీలిద్దాం. మనం రోజువారీ చేసే పనుల్లో మనము బ్రహ్మవాదినం మర్చిపోతూ ఉంటాము. ఈ ఆవరణ దోషంలో పడి, మలదోషం, విక్షేప దోషాల్లో పడిపోయి, మనము సమాజంలోకి ఈ వీటిల్లోకి లాగబడుతూ ఉంటాము. ఆ లాగబడకుండా కొంచెంలో బయటపడాలి అంటే ఏం చెయ్యాలి? అంటే మనము ఈ ఆహార యజ్ఞ, దాన, తపస్సుల్ని ఆధారం చేసుకుంటున్నాము. ఈ కర్మలు చేసేటప్పుడు ఇక్కడ కర్మలు అంటే అన్నీ వస్తాయన్నమాట. అంటే ఏంటి? ఇంద్రియాలతో చేసేవి, మనసుతో చేసేవి అన్నీ కర్మలే. ఓకే. అవి మనము మామూలు జీవనంలో తీసుకుంటేనేమో మన సమాజంతో, పిల్లలతో, మన ఫ్యామిలీతో వ్యవహరిస్తూ వర్క్‌లో వ్యవహరించేవన్నీ మామూలు కర్మలు. అలానే ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నప్పుడు కూడాను మనం ఒక సంప్రదాయాన్ని ఫాలో అవుతూ, ఆ సంప్రదాయానికి సంబంధించినటువంటి కొన్ని అంగాలని మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. అవి గూడా కర్మలే అన్నమాట. ఆ కర్మలు చేసేటప్పుడు కూడా మన భావన, ఓంకార భావన
మిళితమై ఉండాలి అని చెప్తున్నారనమాట. దానికి గుర్తుండాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఆహారం వచ్చేటప్పటికి ఏంటి? ఆహారం అంటే ఇంద్రియాలతో ఏది తీసుకున్నా గాని అది ఆహారమే. ఓకే. తీసుకుంటాం గాబట్టి అది ఎలా ఉండాలి అంటేనంట, మన శరీరాన్ని పోషణ, పాలన జరిగేంత వరకే ఉండాలి. దాన్ని అతిగా చేయకూడదు. దాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. అవేంటి? మన ఇంద్రియాలతో చేసే ఏ పనైనా గాని, ఏది ఎక్కువగా తీసుకోకూడదు. దానికి ఎంత అవసరమో అంత ఇవ్వాలి. ఆ ప్రాసెస్‌లో అకార, ఉకార, మకారాలని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా ఓంకారం అంటే అకార, ఉకార, మకారాలు. అంటే జాగృత స్థితిలో ఉన్నప్పుడు, అంటే విశ్వుడుగా ఉన్నప్పుడు, నువ్వు ఆ పనులు చేస్తున్నప్పుడు, ఇదిగో ఈ శక్తి, చలన శక్తి బ్యాక్‌గ్రౌండ్‌లో లేకపోతే, ఈ పనులన్నీ ఈ శరీరం చెయ్యలేదు కదా! ఈ శరీరానికి ఎంత అవసరమో అంత ఇచ్చి, నేను ఈ పరమతత్వంలో ఉండటమే ముఖ్య లక్ష్యము అనే గుర్తు చేసుకోవాలనమాట. అంటే ఇక్కడ గుర్తు చేసుకోవటం అంటే నేను పరమాత్మని అహం బ్రహ్మాస్మి అనుకుంటే సరిపోతుందా అంటే కాదిక్కడ. ఏంటి అంటే చేసే ప్రతి పనిలో ఒక ధర్మం ఉంటుంది. ఒక న్యాయం ఉంటుంది. ఒక నిజం ఉంటుంది. అంటే ఒక రియాలిటీ ఉంటుంది చేసే ప్రతి పనిలో. ఆ రియాలిటీని అడ్డుపడేదేంటి అంటే మన ఇగో అన్నమాట. అంటే నేనే సాధించాలి ఇది. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అని భావనొస్తుంది. అయ్యో! నేను హెల్ప్ చేయకపోతే వీళ్ళకెవరు చేస్తారు అనే భావనొస్తుంది. తర్వాత ఆహ్, మనము అంటే ఒక ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాము. ఆహారాన్ని చూడగానే మనస్సులో ఒక భావన కలుగుతుంది మనలో. ఆ భావన ఎక్కడి నుంచొస్తుంది? అది పూర్వజన్మ వాసనలు గాని, వాటి ఫలితాల వల్ల గాని మనకి ఆ భావన కలుగుతుంది. దాన్ని ఎక్కువగా తినాలనిపిస్తుంది. దాన్ని ఎక్కువగా వస్తువుని పొందాలనిపిస్తుంది. లేదా ఎక్కువగా మాట్లాడాలనిపిస్తుంది. ఎక్కువగా చూడాలనిపిస్తుంది. ఇలా ఎక్కడ మనకి అసహజమైనటువంటి పరమాత్మని దాటి వచ్చేటువంటి ఈ భావనలేవైతే ఉన్నాయో, వాటి దగ్గర అలా రాగానే ఈ ఆహారం కేవలము మెయింటైన్ జేయటానికి మాత్రమే. ఎక్కువ అక్కర్లేదు, తక్కువ అక్కర్లేదు అనే భావనతో మనం ఉంటే, అప్పుడు ఏ పనిలో కూడాను ఎక్స్‌ట్రాలు చేయమనమాట. ఆ రియాలిటీ ఫస్ట్ ఆలోచించుకోవాల్సిందేంటంటే, దీనికి ఎంత ఎనర్జీ అవసరము? ఈ చలన శక్తిని ఎంతగా వాడుకోవాలి నేను? నా హోల్ పర్సనాలిటీని తీసుకురావాలా? అక్కర్లేదా? అని చెప్పి ఆలోచిస్తే, అప్పుడు విశ్వుడుగా నువ్వు న్యాయం చేయగలుగుతావు. అంటే ఈ జాగ్రత్త స్థితిలో అన్నమాట. స్వప్న స్థితికెళ్ళేటప్పటికి ఏమవుతుంది అంటే, తైజసుడుగా నువ్వు మానసిక స్థితిలో ఉంటావు. అక్కడ నీ ఇంద్రియాలు నీకు చేయకపోయినా గానీ, మనస్సు మాత్రం ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. మనస్సు కంట్రోల్ చేసుకోలేదన్నమాట. నువ్వు ఇంద్రియాలను రిస్ట్రిక్ట్ చేసుకుంటావు. ఉపవాసాలు జేస్తావు. లేకపోతే మా వాక్కుని కంట్రోల్ చేసుకుంటావు. తిష్ట వేసుకొని కూర్చుంటావు. కానీ మనస్సుని అధీనంలో తెచ్చుకోలేము. ఆ తైజసుడు స్వప్నావస్థలో ఉన్నప్పుడు మనస్సుని తెచ్చుకోవాలి అంటే ఏంటి అంటే, దానికి సాధన కావాలి. మనము మన డ్రీమ్స్‌ని గూడా కంట్రోల్ చేసుకోవచ్చనమాట. ఎందుకంటే మనస్సే డ్రీమ్స్ అనేది. మన భావనలు, మనము పరమాత్మ భావనలో అవ ఆ విశ్వుడుగా ఎంత స్ట్రాంగ్‌గా చేసే పనుల్లో ఉంటామో, అలాంటి భావనతోనే ధ్యానంలో కానీ, తర్వాత స్వప్నంలో కూడాను మన తప్పులు జరుగుతా ఉంటే, మనకిష్టం లేని పనులు జరుగుతా ఉంటే, వాటిని ఆపగలుగుతామనమాట స్వప్నంలో కూడాను. ఆ కంట్రోలొస్తుంది మనకి. ఓకే. సో, తర్వాత ఇంకొకటేంటంటే, ఇంకా ఉన్నత స్థాయికెళ్ళేటప్పటికి దాన్ని గూడా సాక్షిగా చూడటం అలవాటవుతుంది. ఆ తైజస్సుడిని కూడాను సాక్షిగా చూస్తానికి అలవాటవుతది. స్వప్నంలో కూడా నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సు కాదు అనే భావన మహానుభావులకి కలుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత యజ్ఞము. యజ్ఞం దగ్గరికొచ్చేటప్పటికేంటి, మనము యజ్ఞము, దానము ఇవన్నీ ఇచ్చేవన్నీ ఇవ్వటము ఒకటే కాదు. దానము అంటే దానాతిథి దేవః అంటారు. అంటే ఇంద్రియాలే దేవతలు. ఆ ఇంద్రియాలు
లో మనము మొట్టమొదట సృష్టి ఆరంభంలో చదువుకున్నప్పుడు సటిల్‌గా ఉండే ఇంద్రియాలు, సూక్ష్మ ఇంద్రియాలున్నయి. తర్వాత బాహ్యమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. మనము డైజెస్ట్‌డ్‌గా ఈ మన మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఈ యజ్ఞ, దాన, తపస్సులనే వాటిని ఈ మానసిక ప్రక్రియతో మనం వాటిని అర్థం చేసుకొని, దాని వెనకమాలున్న శక్తిని కూడా రియలైజ్ అవుతూ ఉండాలనమాట. అది ఈ డైజెస్ట్‌డ్‌గా కూడా చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, మనము తర్వాత ప్రాజ్ఞుడుగా చివరికి అకార, ఉకార, మకారంలోకి వెళ్తాము. అంటే సుషుప్తిలోకి ఉంటాము. అంటే జీవితంలో ఉంటూ విశ్వుడిగా, తైజసుడిగా కంట్రోల్ తెచ్చుకొని సుషుప్తిలోకి ఎంటర్ అవుతాము. ఏది మేలుకొని ఉన్న స్థితిలోనే సుషుప్తిలోకి ఎంటర్ అవుతాము. సుషుప్తిలోకి ఎంటర్ అవ్వటం అంటే అర్థం ఏంటి అంటే, ఈ ఆహార, యజ్ఞ, దాన, తపస్సులన్నింటినీ ఒక పరమాత్మ శక్తి వెనకమాల ఉన్నది అనే భావనతో చెయ్యటమే సుషుప్తి అవస్థ అన్నమాట. అక్కడ ప్రాజ్ఞులమవుతాం మనం. అది అయిన తర్వాత ఆ సైలెన్స్‌లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నామో, ఆ సైలెన్స్ మీద ఫోకస్ పెట్టటము అంటే ఏంటి అంటే, నేను అనుభూతిని పొందాలి. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాను. కానీ అనుభూతిని పొందాలి అనేటువంటి భావన వస్తుందనమాట. ఆ అనుభూతి పొందటానికే మనము చేసే ప్రతి పనిలో మనము ఒక్కొక్క ఉదాహరణ తీసుకుంటాం ఇప్పుడు. ఎలా అంటే మనము ఇచ్చే గిఫ్ట్స్ దగ్గర నుంచి గానీ, మనం చేసే సాక్రిఫైజెస్ మన ఫ్యామిలీ కోసము, లేదా ఎనీ యజ్ఞ, దాన, తపస్సులు ఏదైనా చేస్తున్నా గానీ, ఏ ప్రక్రియ ఫాలో అవుతున్నా గానీ, దాంట్లో నేను అనే పర్సనాలిటీని చూపించకుండా, ఈ చలన శక్తే దీన్ని నడిపిస్తుంది. దీనికి ఎంతవరకు అవసరమో అంతవరకే దాన్ని నేను పరిమితం జేసుకోవాలి. నా ఇన్వాల్వ్‌మెంట్ దాంట్లో. అంటే ఒక సాక్షి భావనతో మనం చేస్తామనమాట. ఆ సాక్షి భావన మనకి ఎలా వస్తుంది? ఓకే. మనకి ఆ మైండ్ లిబరేషన్ అవ్వాలి. మనకున్నటువంటి ఈ, ఈ విక్షేప, మల, ఆవరణ దోషాలు అంటే లిమిటేషన్స్ అవన్నీ ఎలా వాటిల్లో ఎఫిషియెంట్‌గా అయ్యి మనము ఈ యజ్ఞదాన తపస్సులన్నింటిలో కూడాను మన సాధన ఎలా ముందుకెళ్ళాలి అనే దానికి నెక్స్ట్ దాంట్లో వస్తుందన్నమాట. ఏంటది చూద్దాం. హ్మ్. తదిత్ తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. ఇక్కడ మోక్షకాంక్షిభిః అని చెప్తున్నారు. అంటే ఏంటి? మనము ఈ ఓంకారం అకార, ఉకార, మకారాల్లో ఉన్నటువంటి అర్థాన్ని బోధించుకొని, తెలుసుకొని, ఆ బ్రహ్మనిష్టలో నిలబడాలి. ఈ బ్రహ్మవాదిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటే అది మోక్షకాంక్షిభిః అన్నమాట. అర్థం ఇక్కడ. నిజంగా మోక్షం కావాలనుకోవటం కాదు. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని, ఈ యజ్ఞదాన తపక్రియ వాటన్నింటిలో వాచక, మానసిక, మనోవాక్కాయ కర్మలన్నింటిలో కూడాను వాటిని ప్రాక్టీస్ చేస్తూ, ఈ తత్ అనేటువంటి శబ్దాన్ని అంటే, ఆ సాక్షి భావన ఏదైతే ఉందో తత్ అనేది దాన్ని తెలుసుకోవాలి. దాంట్లో నిలబడాలి అనుకోవటమే ఇక్కడ ఓం తర్వాత వచ్చే తత్ అన్నమాట. అంటే ఆ సైలెన్స్ తర్వాత ఆ సైలెన్స్‌లో నిలబడటం తత్ అన్నమాట. ఓకే. స మాండూక్యోపనిషత్తులో చెప్పినట్టుగా ఓంకారం పరమాత్మ నామం అయితే, ఆ నామానికి అతీతంగా ఉన్న సైలెన్స్ ఏదైతే ఉందో అది తత్ అన్నమాట. ఓకే. అది సాక్షి భావన. సో, ఇప్పుడు మోక్షకాంక్షిభిః ఫలం అనభిసంధాయ అంటే ఇక్కడ ప్రతిఫలాన్ని ఆశించకుండా యజ్ఞదాన తపస్సులు ఎప్పుడు చేస్తాం మనం అంటే, ఈ పరతత్వంలో అర్థం చేసుకొని, పరతత్వంలో ఉన్నప్పుడు మాత్రమే మనము దాంట్లో నిలబడగలుగుతాం అన్నమాట. సో, అప్పుడేం చేయాలంట? ఫలం అనభిసంధాయ దాంట్లో ఉంటూ వివిధాః యజ్ఞ తపక్రియాః ఈ వివిధములైనటువంటి యజ్ఞదాన తపక్రియలన్నీ కూడాను
ఇంకా ఏంటి యజ్ఞము, తపము అని చెప్పి దాన క్రియాహ అని కూడా యాడ్ చేశారు. దానములు కూడా తత్ ఇతి తత్ అనగా ఇదంతయు పరమాత్మ అనే భావంతో క్రియంతే చేస్తున్నారు అని చూడటానికి చాలా బాహ్యంగా అర్థం ఇలా ఉంటుంది ఇక్కడ. కానీ మన గోల్ ఏంటి ఇక్కడ? మనం గుర్తుపెట్టుకోవాల్సిన తత్ ఏంటి? ఈ సాక్షి భావన అంటే ఏంటి అంటే, అదే నిజమైన తత్వము. యూనివర్సల్ ట్రూత్. మన జ్ఞానగమ్య అంటే ఎటర్నల్ గోల్. ఓకే. జ్ఞానగమ్య. తర్వాత చేంజ్‌లెస్. ఇది మారదు. ఈ ఓకే. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ దిస్, ఎగ్జిస్ట్స్ ఇన్ ఇట్ అండ్ మెర్జెస్ ఇన్ ఇట్. మొత్తం కంప్లీట్‌గా ఇదేను. అంటే ఏదైతే మారకుండా ఉందో అది నిజము. అంటే ఇది ఎలా పట్టుకోవాలి? మనం చేసేటువంటి ఆహారం తీసుకుందాం ఫస్ట్. ఆహారంలో సాక్షి భావన ఎలా వస్తుంది మనకి? అంటే ఇంద్రియాలతో మనం స్వీకరించే వాటిల్లో మనం తినేదాన్నే తీసుకుందాం ఫస్టు. తినేది ఇది అన్నం. ఈ అన్నం పరబ్రహ్మ తత్వము. దాని నుంచి ఈ శక్తొస్తుంది. ఈ శక్తి శరీరాన్ని నడిపిస్తుంది అనే ఉద్దేశంతో నువ్వు అన్నాన్ని స్వీకరిస్తావు. అలానే వాక్కుని ప్రయోగించేటప్పుడు వాక్కు వేదము. ఓకే. ఓంకారానికి ప్రతీక. ఓకే. అది రక్షించేది, పాలన చేసేది వాక్కు. ఆహ్, మనం అనుకున్నట్టు పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా మనము అంటే వైఖరి ఎక్స్‌ప్రెస్ చేయటము, మధ్యమ ఓకే. ఇట్లా పశ్యంతి, పర ఇట్లా ఈ ఈ ట్రూత్ వైపుకి తెలుసుకొని ప్రవర్తించటం అన్నమాట. అలానే ఇంకొకటి చూద్దాం. అదే ఆహారం మిగతా వాటిల్లో. ఇప్పుడు అలానే మనం రోజు చేసే పనుల్లో వర్క్‌కి వెళ్తూ ఉంటాము. వర్క్‌కి వెళ్ళినప్పుడు మనకి వర్క్ చేసేటప్పుడు దానికి ఒక మిషన్ స్టేట్మెంట్ అంటారు. ప్రతి ఇన్‌స్టిట్యూషన్‌కి, ఒక ఆర్గనైజేషన్‌కి మిషన్ స్టేట్మెంట్ అంటారు. ఆ మిషన్ స్టేట్మెంట్‌ని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో మనము, మనము ఆ పజిల్ మొత్తం మీద ఒక పీస్‌గా దాంట్లో ఇముడుతాము తప్పితే నేనే మొత్తము అని చెప్పి చెయ్యమనమాట. ఓకే. అంటే ఈ శరీరము ఈ జాబ్ చేస్తుంది. ఈ జాబ్‌లో ఈ లిమిటేషను ఇంతవరకే నేను చేయగలను. ఇది నా బాధ్యత అనే టైప్‌లో రియాలిటీ ఏదైతే ఉందో, ఆ రియాలిటీని గుర్తు చేసుకుంటే తత్తులో నిలబడినట్టనమాట. సాక్షిగా ఉన్నట్టు. ఆ రియాలిటీని తెలుసుకోకుండా ఈగోకి పోయి, నన్ను ఇట్లా అంటావా నువ్వు? లేపోతే నన్ను ఇలా చేస్తారా? నన్ను అవమానిస్తారా? లేకపోతే ఇట్లా రకరకాల భావాలు మనలో వ్యక్తమవుతూ ఉంటాయన్నమాట. అవి కూడా ఎలా అంటే రజోగుణ పరంగా ఉంటాయి, తామసిక గుణంగా ఉంటాయి. కానీ మనం ఆ స్థాయి దాటొచ్చి సత్వగుణ పరంగా వచ్చాం. సత్వగుణ పరంగా వచ్చినప్పుడు, అయ్యో! నేను వీళ్ళని ఇబ్బంది పెట్టానా? నేను వీళ్ళకి కష్టపెట్టానా? నా మాటల ద్వారా వీళ్ళు కష్టపడ్డారా? అని మనము మనకు తెలుసు ధర్మంగా ఉన్నాము. మనం నిజంగానే కరెక్ట్‌గా ఆ ఇన్‌స్టిట్యూషన్‌కి ఏది అవసరమో అది చేస్తున్నామని తెలుసు. కానీ ఆ ప్రాసెస్‌లో మనం ఒకళ్ళని కష్టపెడతాము. ఒకళ్ళకి బాధ కలిగిస్తాము. ఎందుకు అంటే వాళ్ళది వినాల్సి ఉంది. వాళ్ళకది తెలియాల్సి ఉంది. లేదా వాళ్ళని సరైన దారిలో పెట్టడానికి మనం మన నోటి గుండా మనం ఎప్పుడైతే సత్వగుణంలో ఉంటామో, ఆ సత్వంలో మన చేత ఈ వాక్కు పలికిస్తూ ఉంటుంది. అది పలికినప్పుడు మనం మళ్ళా ఈగోని తీసుకొస్తాం. ఈగోని తీసుకొచ్చి సత్వగుణంలో కూడా అయ్యో! నేను చేశానే అని జెప్పి ఒక కర్తృత్వ భావాన్ని మనం పొందుతాము. అయ్యో! వీళ్ళు కష్టపడుతున్నారు నేనేదో ఒకటి చెయ్యాలి అని. ఆ సత్వగుణ భావము మళ్ళా జాగ్రత్తగా ఉండి అక్కడ నువ్వు ఎంత చెయ్యాలి? వాళ్ళకి ఎంత పాత్రత ఉంది? దానం చేసినా గాని నువ్వు అదేశకాలే అని చెప్పేసి ఉంది గదా! మనం ఇంతకుముందు దానం ఎలా చేయాలో చెప్పారు భగవానుడు. మనం అపాత్ర దానం చేయకూడదు. అనవసరమైన చోట చేయకూడదు. అది అందరికి ఉపయోగపడేలాగా ఉండాలి. సో, అలా ఆలోచించకుండా ఉండి ఈగోని సత్వగుణంలో కూడా తెచ్చుకుంటే మనము ఇబ్బందుల్లో పడిపోతాం. అది ఆ తత్భావనలో మనం ఉండలేమనమాట. అంటే సాక్షి భావనలో ఉండలేము. ఇక్కడ సాక్షి భావనలో ఉండటము అంటే ఏంటి అంటే, మనము రియాలిటీలో ఉండటం అనమాట. ప్రతి పనిలో
ప్రతి కర్మలో ఒక రియాలిటీ ఉంటుంది. ఆ రియాలిటీని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అప్పుడు నేను అన్న భావన దగ్గరికి రాదన్నమాట. సాక్షి భావనలో ఉండగలుగుతాం. ఓకే. అలానే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా విశ్వ, తైజస, ప్రాజ్ఞ ఆ భావనలన్నీ దాటుకుంటూ వచ్చాం మనం. వచ్చి ధర్మమే మనం అయిపోతున్నాం. ఆ కర్మలో వచ్చేటువంటి మొత్తము ఆ పరతత్వం ఏదైతే ఉందో దాని వెనకమాలున్న చలన శక్తే మనం అయిపోతున్నాం. అలా అయినప్పుడేంటంటే నువ్వు సాక్షిలో నిలబడగలుగుతావనమాట. అదే తద్భావన అన్నమాట. ఆ తద్భావన వృద్ధి పొందే కొద్దీ ఏమవుతుంది అంటే మనకు తెలుస్తూ ఉంటుందనమాట. అది ఒక మంచి ఫలాన్నిస్తుంది. అది ఎలా ఇస్తుంది అనేది 26, 27 శ్లోకాల్లో చెప్తున్నారు మనకి. అంటే మనం సాక్షి భావనతో ఉంటే ఆ రియాలిటీని అర్థం చేసుకుంటూ ఉంటే, ఆ ఓంకారంలో నుంచి తత్భావనలోకొస్తే, మనము సద్భావనలో ఎలా నిలబడిపోతాము. ఇక్కడ సద్భావన అనేది చెప్పబడుతుందనమాట. సత్ అంటే ఇక్కడ ఆ ఎరుక అని ఏదంటున్నామో మనము, ఆ చలన శక్తే గాకుండా, ఆ చలన శక్తిని ఎవరు ఎరుకతో చూస్తున్నారు. ఓకే. చలన శక్తిని ఫీలవుతున్నాము. చలన శక్తిగా ఉన్నాము. కానీ ఆ చలన శక్తికి వెనకమాలున్నటువంటి సత్ భావం ఏదైతే ఉందో, ఆ హయ్యర్ స్టేజ్‌కి మనం వెళ్తున్నామనమాట ఇప్పుడు. దాన్ని చూద్దాం ఇప్పుడు. 26 శ్లోకం. సద్భావే సాధుభావే చ సదిత్యేత్ ప్రతియుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే అని చెప్తున్నారు. అలానే ఇక్కడేం చూద్దాం. పార్థ అని చెప్పి సంబోధిస్తున్నారు. సద్భావే ఈ సత్యభావమునందును, సాధుభావే చ మంచి ప్రవర్తన యందును, సత్ ఇతి ఏతత్ ఉనికి అను ఈ పరమాత్మ నామము. అంటే ఇందాక ఎరుక అన్నాము. ఉనికి అన్నమాట. ప్రయుజ్యతే ప్రయోగించబడుతున్నదో తథా అలాగే ప్రశస్తే కర్మణి ఈ ఉత్తమమైన కర్మయందును సత్శబ్దః యుజ్యతే. ఈ సత్శబ్దం అనేది ప్రయోగించబడుతుంది, ఉపయోగించబడుతుంది అని చెప్తున్నారు. ఏంటో కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉందిది. సింపుల్‌గా ఉంది. బట్ యట్ ఇట్ లుక్స్ కాంప్లికేటెడ్. మంచి ప్రవర్తన యందును ఉనికి అను ఈ పరమాత్మ నామము ప్రయోగింపబడుతున్నది. ఓకే. అలాగే ఉత్తమమైన కర్మయందును సత్ అని శబ్దం ఉపయోగించబడుతున్నది అని చెప్తుందిక్కడ. మనము హ్మ్. మనకి కొన్ని యాంగిల్స్ ఇప్పుడు 27 గూడా ఒకసారి చూసి, అప్పుడు ఈ మొత్తం 2 కలిపి చెప్పుకుందాం. యజ్ఞే తపసి దానే చ స్థితిः సదితి చోచ్యతే. కర్మ చైవ తదిర్ధీయం సదిత్యేవాభిధీయతే అని చెప్తున్నారు. ఇక్కడ మనము యజ్ఞే తపస్సి యజ్ఞమునందు, తపస్సునందు దానే చ ఏంటంట అక్కడ? ఏమని అనుకోవాలి యజ్ఞదాన తపస్సుల్లో? ఏ నిష్ట కలదో స్థితి అంటున్నారు. యజ్ఞే తపసి దానే చ స్థితిః. స్థితి అంటే నిష్ట అన్నమాట ఇక్కడ. అంటే బ్రహ్మనిష్ట. ఆ సాక్షి భావనతో ఉన్న నిష్ట ఏదైతే ఉందో, ఓకే. ఆ స్థితిలో స్థితి ఏవ సత్ ఇతి. దాన్నే సత్ అంటున్నారు. సత్ ఉచ్యతే అని చెప్తున్నారు. ఒక సదితి ఉచ్యతే అని చెప్తున్నారు. తదర్థీయం కర్మ ఏవ సత్ ఇతి అభిధీయతే. ఈ భగవత్ ప్రీత్యర్థమైన కర్మను నిశ్చయముగా సత్ అని చెప్పొచ్చు అని చెప్తున్నారు. అందుకనే మనము ప్రతి కర్మల్లో వాటిల్లో ఏ శ్లోకాలు చదివినా గాని భగవత్ ప్రీత్యర్థమో లేకపోతే నారాయణ ప్రీత్యర్థమనో అట్లా చివర్లో చెప్పటం జరుగుతది. మొట్టమొదట్లో చెప్పటం జరుగుతది. అది లేకుండా ఇది పరిపూర్ణత రాదన్నమాట. దేనికి కూడాను. ఇక్కడ మనము ఇప్పుడు ఈ 2 శ్లోకాల్ని మనం విశ్లేషిద్దాం ఇప్పుడు. ఇక్కడ. మనము సద్భావన అంటున్నాం ఫస్ట్. ఓకే. సద్భావన అంటే ఏంటి అంటే నిజమైన సద్భావన ఎక్కడి నుంచొస్తుంది అంటే, ఈ రియాలిటీని ఎప్పుడైతే మనము
అకార, ఉకార, మకారాల్ని అలవాటు చేసుకొని, ఈ తురీయ స్థితిలో మనము అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో అర్థం చేసుకుంటూ యజ్ఞదాన తపక్రియలని, ఆ రియాలిటీ ప్రతి విషయంలో ఏ రియాలిటీ ఉందో దాన్ని తెలుసుకుంటూ, ఒక్కొక్కసారి మనము మన ప్రాబ్లమ్స్ అన్నింటిని మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనల్ని ఆ ప్రాబ్లమ్స్ పక్కకు లాగుతా ఉంటాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు సపోజు మన తల్లిదండ్రులే ఉన్నారు. వాళ్ళు వృద్ధులయ్యారు. వాళ్ళకేదో జబ్బు చేస్తుంది. జబ్బు చేసినప్పుడు వాళ్ళకి ఏది అవసరమో ఆ ఏజ్‌లో వాళ్ళకి డిప్లొమాటిక్‌గా ఎలా వాళ్ళని రెడీ చేసి ఆ జర్నీకి అంటే ఈ లయపడేటువంటి జర్నీ ఏదైతే ఉందో అంటే ఒక డెత్ అనేది ఇన్‌ఎవిటబుల్‌గా రాబోతుందో దాన్ని అర్థం చేసుకోకుండా ఆ రియాలిటీని వాళ్ళతో మనం హైరాణ పడిపోయి ఒక ఎక్స్‌టెంట్‌కెళ్ళిపోతాం ఒక్కొక్కసారి. అక్కడ మనము సత్ భావన ఉండదు. ఆ రియాలిటీ కనపడదనమాట మనకి. అక్కడ మళ్ళా సత్ సంగం ఉండదు. అంటే నిజమైన ఆలోచన చెయ్యం. ఒక జ్ఞానంతో కూడుకున్న ఆలోచన చెయ్యం. మనిషి పుట్టాడు, వాళ్ళ కర్మలు తీర్చుకొని వెళ్ళిపోతాడు అనే ఆలోచన మనల్ని మాస్క్ చేసేసి, అది మన చేత ఏంటేంటో మాట్లాడిపిస్తుంది, ఏంటేంటో పనులు చేపిస్తుంది. అందరూ రకరకాలుగా ఫ్యామిలీలో కొట్టుకుంటా ఉంటారు. ఓకే. ఇలా ఈ సత్ భావన అనేది రియాలిటీ అర్థం చేసుకోకపోవటం మూలాన, మనం అర్థం చేసుకొని, దాన్ని చాలా డిప్లొమాటిక్‌గా ఎవరి ఫీలింగ్స్ హర్ట్ గాకుండా, దాన్ని ఒక సత్సంగంలాగా తీసుకొచ్చి, ప్రతి సిట్యుయేషన్‌లో జ్ఞానాన్ని బోధించటమే సత్సంగం కాదు. ఆ రియాలిటీని అర్థమయ్యేట్టు చెప్పటమే సత్సంగం అన్నమాట. ఆ రియాలిటీని ఆ సిట్యుయేషన్‌లోకి తీసుకురావటమే సత్సంగం అన్నమాట. అది ప్రతి పనిలో, యజ్ఞదాన తపక్రియలో, ఆహారంలో అన్నింటిలో జరుగుతూ ఉండాలన్నమాట. అదే అప్పుడు సాధుభావం వస్తుంది మనకి. ఆ సద్భావన ఎప్పుడైతే ఉందో, సాధుభావన వస్తుంది. సాధుభావన అంటే ఏంటి? మనము అందరినీ ఆ సత్సంగంలో నిలబెట్టగలుగుతాము. మనం అనుకున్న రియాలిటీ వైపుకి డైరెక్ట్ చేయగలుగుతాం వాళ్ళందరినీ. ఆ రియాలిటీకి డైరెక్ట్ చేయనప్పుడు మనల్ని అనేక డైరెక్షన్స్‌లో అందరూ లాగుతా ఉంటారు. ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ అని లాగుతా ఉంటారు. ఇప్పుడు అలానే మనము ఒక సమాజంలో పిల్లల్ని పోషిస్తూ ఉంటాం. పిల్లల్ని చేస్తూ ఉంటాం. వాళ్ళు ఒక గుడ్ సిటిజన్ అవ్వాలి. వాళ్ళు ఒక రియాలిటీతో ఉండి, వాళ్ళు ఒక మంచి ఫ్యామిలీతో ఉండి, ఒక మంచి సిటిజన్‌ని వాళ్ళు ముందు ముందు ఇవ్వాలి. అది నిజమైనటువంటి సద్భావన. అంతేగాని వాళ్ళని హ్యాపీగా ఉంచేది ఏంటి? మనం అనుకున్నట్టుగా మంచి ఉద్యోగాలు, మంచి ధనము ఇవన్నీ కాదు. వాళ్ళ మనస్తత్వమే వాళ్ళని హ్యాపీగా అట్టిపెడుతుంది. అవన్నీ అవసరమే జీవితంలో. కానీ ఈ రియాలిటీని అర్థం చేసుకొని, ఈ పరతత్వాన్ని ఈ యజ్ఞదాన తపక్రియలో చొప్పించటమే ఓం తత్సత్ యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. ఇది ఈ సాధుభావము, సద్భావం ఎలా నిలబడాలి అంటే ప్రహస్తే, ప్రశస్తే అని చెప్తున్నారు. ఇక్కడ ప్రశస్తే అనేది మనం ఎలా అన్వయించుకోవాలి అంటే, మనము ప్రతి దాంట్లో ఆ రియాలిటీ ఒక ఫ్రూట్‌ని తీసుకొస్తుంది. సద్భావనతో, మనం సాధుభావంతో ఎప్పుడైతే సత్సంగంగా చేస్తామో, దాంట్లో ఆటోమేటిక్‌గా అది శుద్ధ సత్వంలోకెళ్ళిపోతుందనమాట. శుద్ధ సత్వంలోకెళ్ళిపోయినప్పుడు అందరూ దాని ఫ్రూట్స్‌ని పొందుతారు. ఎలాగంటే, ఒక ఆశ్రమంలో మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఒక మహానుభావుడుంటే, దాని చుట్టూ వైరం అనేది కనపడదు మనకి. ఎందుకు వైరం కనపడదు అంటే, సద్భావన, సాధుభావన. అది ఊరికనే బోధించటం కాదు. వాళ్ళు అనుసరించి, అనుభూతి పొంది, ఆ భావంలోనే ప్రతిదాన్ని దాంట్లోనే చూస్తూ ఉంటారు గాబట్టి, ఆ ప్రశస్తే అనేది అంటే ఆ ఎగ్జిస్టెన్స్ సత్ భావం అంటే ఏంటి అంటే, తత్ అంటే అక్కడేదో ఉంది, సాక్షిగా ఉంది అంటున్నాం. సత్ అంటే ఏంటి అంటే, ఆ ఎగ్జిస్టెన్స్. ఓకే. అదే నేననమాట. అదే నేనయ్యున్నాను. ఓకే. స అదే అన్నమాట సత్ అంటే. అంటే రియల్‌గా ఏదైతే ఉందో, ఉనికి ఏదైతే ఉందో దాన్నే సత్ అంటారు.
ఇక్కడ మనం సరే ఇవన్నీ చెప్పుకున్నాం బానే ఉంది. రోజు చేసే పనులు చాలా పక్కకు లాగుతా ఉంటాయి మనల్ని. అవన్నీ ఎందుకు లాగుతున్నాయి మనల్ని? ఇది చాలా కేర్‌ఫుల్‌గా మనం అర్థం చేసుకోవాల్సిందనమాట. అటెన్షన్ పే చేసి. ఏంటి అంటే మనకి రాములు వారు ఆహ్, ఈయనకి ఆంజనేయుడికి ముక్తికోపనిషత్తులో బోధిస్తారిది. దీని సీక్రెట్ అన్నమాట. ఇది ముక్తికోపనిషత్తు నుంచి తీసుకోవటం జరిగింది. మనకి మన మన ట్రబుల్ అంతా ఏంటి? ఈగో. మన వాసనలు, మన కర్మ ఫలితాలు మనల్ని లాగుతా ఉంటాయి. ఆయన ఒక ఒక చిన్న శ్లోకంలో దీన్ని ఈ స్ ఈ ఓం తత్సత్ అనేది దృఢం చేసుకునే విధానంతో మనకి ఈ శ్లోకం ఉంటుంది. వాసనాక్షయ విజ్ఞాన మనోనాశా మహామతే సమకాలం చిరాభ్యాస్తాః భవంతి ఫలధామాతాః అని చెప్తారు. ఇక్కడ 3 అంశాలు మనం గట్టిగా పట్టుకోమని చెప్తారు భగవాను అక్కడ శ్రీరాములు వారు. ఏంటి అంటే మనకి మనం ఈగో నుంచి బయటపడాలి. ఈ యజ్ఞదాన తపస్సుల్లో ఓం తత్సత్ అనేటువంటి ప్రక్రియ ఎప్పుడు నిలబడాలి అంటే, మనకి 3 జరుగుతూ ఉండాలి సైమల్టేనియస్‌గా. ఒకటి ఏంటంటే వాసనాక్షయం అన్నమాట. ఈ వాసనాక్షయం అనేది ఎలా జరుగుతుంది అంటే, అదొక్కటే మనకి ముక్తినివ్వదు. ఇది సహాయపడుతుంది. ఈ వాసనాక్షయం అనేది ఎప్పుడు అంటే మనకి మామూలుగా చూసుకుంటే, మనం చేసే యజ్ఞదాన తపస్సుల్లో చూసుకుంటే ముందు ఆహారంతో మొదలుపెట్టాలి. ముందు పోయిన జన్మల నుంచి వచ్చిన వాసనల్ని మనం అర్థం జేసుకోవాలి అంటే, మనం ఒక ఆహారాన్ని, ఒక వస్తువుని చూసినప్పుడు మనలో ఎలాంటి ప్రలోభం కలుగుతుంది? ఎలాంటి దాని పట్ల ఒక ప్రతిపక్ష భావన గాని, లేకపోతే దాని పట్ల ఆసక్తి గాని కలుగుతూ ఉంటుంది. 2 వాసనలే. అది ఇష్టం లేదు, ఇష్టం ఉంది. 2 కలుగుతాయి. అది ఎందుకు కలుగుతుంది? అనుకుంటూ దాంట్లో మళ్ళా ఏం చేయాలి? ఎంతవరకు అవసరము? ఈ ఓంకారం అనేటువంటి ఇందాక చెప్పుకున్నాం మనం. ఈ బాడీని పోషించటానికి ఎంతవరకు అవసరము? ఎంతవరకు నాకు కావాలి? ఈ వాసన నన్ను ముందుకు తీసుకెళ్తుందా? ఈ పరిస్థితి నన్ను ముందుకు లాగుతుందా? అనేది పరిశీలించాలి. పరిశీలించుతూ ఉంటే ఏమవుతుందంటే, ఆ వాసనల యొక్క పట్టు తగ్గిపోతా ఉంటుందన్నమాట. లేదా దాంట్లో మనం గనక లీనమైపోయాము అంటే, అది లాగేసుకుంటుందనమాట. మనకి ఒక వస్తువుంది, 2 వస్తువులున్నాయి. 10 వస్తువులు గావాలి అనుకుంటాం. కానీ వాడం వాటిని. అట్లా అక్యుములేట్ చేసుకుంటూ ఎళ్ళిపోతాం. లేదా ఇంకొకళ్ళకి ఉపయోగపడుతుందని వాళ్ళకి అప్పుడు ఉపయోగపడినప్పుడు ఇవ్వచ్చు వాళ్ళకి. కానీ ఇప్పటి నుంచే దాన్ని కూడబెడతామనమాట. అలానే మనస్సులో గూడా కూడబెడుతూ ఉంటాం మనం వాసనల్ని. అవి జాగ్రత్తగా ఉండాలి. అట్లా విజ్ఞాన అన్నారు. రెండోది రాముల వారు విజ్ఞాన అని చెప్పారు. ఇక్కడ విజ్ఞాన అంటే ఏంటి అంటే, ఆహ్, ఆ తత్వాన్ని అంటే సాక్షి భావన ఏదైతే ఉందో, ఆ సాక్షి భావనని గుర్తుపెట్టుకోవటం అన్నమాట. గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే, అదెలా గుర్తుంటుంది? దాన్నే బ్రహ్మనిష్ట అన్నారు. మోక్షకాంక్షిభిః అన్నారు. అది ఎలా గుర్తుంటుంది అంటే, అనభిసంధాయ ఫలం. అంటే ఫలాన్ని ఎప్పుడైతే ఆశించకుండా ఆ పరతత్వంలో నిలబడాలి అనే కాంక్ష ఏదైతే ఉందో, అదే మనల్ని నిజమైన విజ్ఞానం అన్నమాట. అంటే ఆ రియాలిటీలో నిలబడటమే నిజమైన విజ్ఞానం. వాసనలను అర్థం చేసుకోవటము, రియాలిటీలో నిలబడటం విజ్ఞానము. తర్వాత మనోనాశం వచ్చేటప్పటికేంటంటే, ఆ సద్భావనని ఇంప్రూవ్ చేసుకోవటం అన్నమాట. ఓకే. మనకి అన్నీ వాడుకోవాలి. ఇక్కడ ఈ వాసనాక్షయం ముక్తినివ్వదు మనకి. కానీ అంటే వాసనాక్షయం అంటే ఏంటి? మనం ఏం జేస్తున్నాము? కొన్ని కర్మయోగం జేస్తాము, భక్తి యోగం జేస్తాము, ధ్యానం జేస్తాము. వాటన్నిటి ద్వారా కొంతలో కొంత మనము ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసి, వాటిని అరికట్టుకొని కంట్రోల్ చేస్తాము. ఇది నాకు మంచిది కాదు అని జెప్పేసేసి కొన్ని మానేస్తాము. అక్కడ కొంతవరకు వాసన క్షయమవుతుంది. కానీ కంప్లీట్‌గా పోదన్నమాట. ఇక్కడ విజ్ఞానం కావాలి. ఆ విజ్ఞానమే ఈ బ్రహ్మనిష్ట రియాలిటీని అర్థం జేసుకోవటం. తర్వాత ఈ మనోనాశనానికి వాసనాక్షయం వాడుకుంటూ,
ఈ యజ్ఞదాన తపస్సు వాటన్నింటిలో మనము ఉపయోగించుకుంటూ ఉంటామనమాట. అలా ఉపయోగించుకోవటమే ఈ యజ్ఞ, దాన, తపస్సుల యొక్క ప్రక్రియ అన్నమాట. ఇక్కడ మనము ఇంకా కొన్ని ప్రవర్తిస్తే మనం ఇందాక చెప్పుకున్నాము. మనము సత్ అనేది ఎప్పుడైతే మనం చేసే భావనలో ఉంటుందో, అంటే తత్భావన ఎప్పుడైతే ఉంటుందో నువ్వు సత్తులో నిలబడగలుగుతావు. ఆ సత్తులో నిలబడటమే దాన్ని సన్నిష్ఠ అంటారు. సత్నిష్ఠ, సద్భావము, సత్కర్మ. ఓకే. తర్వాత ఈ సత్సంగము. అంటే సత్తుతో ఏది కలిపినా గాని అది ఆ ఉనికిని తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అంటే మనం యజ్ఞ, దాన, తపస్సులన్నీ ఈ సత్తుతో కలుపుకుంటూ ఉంటే ఎళ్తూ ఉంటే అప్పుడు ఆ సత్తి ఇతి ఏవ అభిధీయతే. అవన్నీ కూడా సత్తయిపోతాయి కంప్లీట్‌గాను అని చెప్పేసి భగవానుడు మనకు చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ మనము ఓం తత్సత్ అని చెప్పేసి చదువుతూ ఉంటే చివర్లో అప్పుడేమవుతుందంటే మనం చేసినవన్నీ కూడా సత్తులోకి వెళ్ళిపోతాయన్నమాట. అది ఊరికనే ఓం తత్సత్ అనే మాట కాకుండా ఇక నుంచి మనము ఈ ఓం తత్సత్ అనేది ఇప్పుడున్న అర్థంతో మనం తెలుసుకొని, ఆ అర్థం మనకి స్ఫురించాలి ఎప్పుడు కూడాను. ఈ విశ్వ, తైజస, ప్రాజ్ఞ అనేటువంటి క్రాస్ చేసుకొని, ఈ తురీయ అవస్థలో ఉన్నటువంటి ఆ శక్తి దగ్గరకొచ్చి, అక్కడి నుంచి ఉన్న ఎరుక దగ్గరికి వెళ్ళటమే ఈ ఓం తత్సత్ యొక్క ముఖ్య అర్థము అని చెప్పేసి చేస్తూ ఉంటే, ఆ లోపాలన్నీ మనకి సరిదిద్ది పడతాయన్నమాట. ఇప్పుడు మనము చూసుకుంటే నెక్స్ట్ ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుంది? అంటే ఆ శ్రద్ధ ఇప్పటిదాకా మనకేం చెప్పారాయన? శ్రద్ధ ఉన్నా కానీ అది వాళ్ళు గనక కర్మలు ఆచరిస్తూ ఉంటే అది సాత్వికమా? రాజసికమా? తామసికమా? అని అడిగాడు. అట్లా కాదు నువ్వు ఆలోచించాల్సింది. ఈ ఈ శ్రద్ధ అనేది అర్థంతో కూడుకున్నదుండాలి. ఆ ఓం తత్సత్‌ని కలుపుకోవాలి. అప్పుడు మాత్రమే అది శ్రద్ధాత్రయ విభాగ యోగము. ఓకే. అని చెప్పి భగవానుడు మనకి బోధిస్తున్నారనమాట. ఇక్కడ అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదత్ ఇత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ అని చెప్తున్నారు. ఇక్కడ మనం గనక ఆ శ్రద్ధతో చేయకపోతే ఏమవుతుంది అంటేనంట, అంటే జీవితంలో నువ్వు ఈ యజ్ఞదాన తపస్సులు, ఈ రియాలిటీని అర్థం చేసుకోకుండా గనక చేస్తే, అప్పుడు ఈ హోమము ఓకే. అశ్రద్ధయా హుతం దత్తం. ఇవ్వబడిన దానము. హుతం అంటే ఇక్కడ హోమం అన్నమాట. యజ్ఞం అన్నమాట. దత్తం అంటే దానము. తప్తం అంటే తపస్సు. తపః ఇచ్చ యత్ కృతం. చేయబడినటువంటి ఏ శుభకర్మ అనుకుంటున్నావో నువ్వది అసత్ అని ఉచ్యతే చెప్పబడుతుంది. తత్ ఆ హోమాది కర్మలన్నీ నో ఇహ చ ప్రేత్యన. ఈ లోకమునందు గాని, పరలోకంలో ఫలాలని ఇవ్వవు అని జెప్తున్నారు. అంటే ఏంటంటే, నువ్వు మళ్ళా జనన మరణ చక్రంలో ఉండి, పుడుతూ, చనిపోతూ ఉంటావు అనేది భగవానుడు ఈ శ్రద్ధ లేకపోతే నీకు, ఈ ఓం తత్సత్ పట్ల ఇది తెలుసుకోకపోతే నువ్వు ఇలానే ఉండిపోతావు అని చెప్పేసేసి మనకి భగవానుడు బోధిస్తున్నాడనమాట. సో, ఇలా ఇక్కడ ఇంకొక పార్ట్ చెప్పుకొని మనము చివరికొద్దాం. ఈ వాసనా క్షయం అనేది ఎలా జరగాలి? చెప్పటం ఈజీగానే ఉంది. కానీ ఎలా జరగాలి అంటే మళ్ళా ముక్తికోపనిషత్తే మనకు బోధిస్తుందనమాట. ఏంటంటే మనకి శుభవాసనలు, అశుభవాసనలు అని ఉంటాయండి. ఈ శుభవాసనలన్నీ మనల్ని పరతత్వం వైపుకి తీసుకెళ్ళేవి. అశుభ వాసనలన్నీ జన్మ మృత్యు సైకిల్‌లో మనల్ని పడేసాయన్నమాట. ఈ అశుభ వాసనలని శుభవాసనలుగా మార్చుకోవాలి. అని జెప్పి రాముల వారు ముక్తికోపనిషత్తులో చెప్తారనమాట. ఆ మార్చుకో తత్వము ఇక్కడ ఓం తత్సత్తుని గుర్తుపెట్టుకొని, ఆ ప్రతి దాంట్లో ఆ రియాలిటీని గుర్తుపెట్టుకొని, ఆ శుభవాసనలుగా ఈ ఈ అశుభ వాసనల్ని శుభవాసనలుగా మార్చుకోవాలి. అంటే ఏంటి? మనలో ఎక్కడైతే సత్వగుణంలో కూడాను ఈ ఈగో ఎంటర్ అవుతుందో దాన్ని అర్థం చేసుకుంటూ, దాన్ని కూడా పరతత్వం వైపుకి తీసుకెళ్ళి, ఆ రియాలిటీలో ఉండటమే
నిజమైన ఓం తత్సత్ యొక్క మీనింగ్ అన్నమాట. సో, దాంట్లో అర్థం చేసుకుంటే ఏంటంటే, ఈ అహం బ్రహ్మాస్మి అనే భావనే కాకుండాను మనకి మొత్తం అన్నిట్లో యజ్ఞ, దాన, తపస్సు, ఆహార ప్రక్రియలన్నింటిలో కూడాను ఈ సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి భావన స్పష్టంగా మనకి అది కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ నిష్టలో ఆ బ్రహ్మవాదినిలాగా వాళ్ళలాగా మనం ఉండగలుగుతామన్నమాట. అంటే ఏంటి? సర్వం కల్విదం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అనే దాంట్లో నుంచి సర్వం కల్విదం బ్రహ్మ అనేది గూడా కంప్లీట్‌గా మనము అవగాహన, అనుభూతి తెచ్చుకోగలుగుతాము. ఇదే మొత్తము ఓం తత్సత్ యొక్క ముఖ్యమైనటువంటి అర్థం అన్నమాట. సో, టేక్ హోమ్ పాయింట్ ఈ యజ్ఞ, దాన, తపస్సులన్నీ చదువుతున్నప్పుడు శ్లోకాల్లో మనం చేసే రోజువారీ పనుల్లో ఈ ఓం తత్సత్‌ని అన్వయించుకుంటూ మనము ఆ బ్రహ్మనిష్టలో నిలబడాలని ఆ కృష్ణ పరమాత్మని వేడుకుంటూ ఈ అధ్యాయం యొక్క గద్యాన్ని చదువుకుందాము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం. ఓం తత్సత్.